సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కోర్టు పరిధిలోని అంశాలను వక్రీకరిస్తున్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సుప్రీంకోర్టు కోర్టు పరిధిలోని కేసులపై సామాజిక మాధ్యమ వేదికల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా చేయడం న్యాయస్థానాల అధికారాన్ని తగ్గించడమేనని పేర్కొంది. రిజర్వులో ఉంచిన తీర్పుపై ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేసిన అస్సాం ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్భుయాపై కోర్టు ధిక్కార చర్యలు చేపడుతూ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేరా త్రివేది ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాలు, దర్యాప్తు జరుగుతున్న విషయాలు, వాటి మీద సొంత పైత్యాలు అల్లితే గనక సీరియస్గా యాక్షన్ తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అది వార్త. మొత్తానికి కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాలకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికల్లో వ్యాఖ్యలు, కథనాల్ని పోస్టు చేయటం ఆందోళన కలిగించే అంశం. విమర్శలు, నిందనను ఎదుర్కొనే విశాల హృదయం ఈ న్యాయస్థానానికి ఉన్నప్పటికీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏకంగా న్యాయ ప్రక్రియలోనే జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయం. వాదనల సందర్భంగా ఓ పక్షానికి అనుకూలంగా లేదా వ్యతిరేకముగా న్యాయమూర్తులు స్పందించడం సర్వసాధారణం. అంత మాత్రాన కోర్టు ప్రొసీడింగ్స్పై సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలను వక్రీకరిస్తూ వ్యాఖ్యలు లేదా సందేశాలు పెట్టే హక్కు ఎవరికీ లేదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యే కరీముద్దీన్కు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల పిటిషన్ కేసులో అనుకూలముగా తీర్పు వచ్చిందని గత నెల 10న ఫేస్బుక్లో కరీముద్దీన్ పోస్టు పెట్టారు. అయితే అప్పటికి తీర్పు ఇంకా వెలువడలేదు. రిజర్వుల్లో ఉంచుతున్నట్లుగా మాత్రమే న్యాయస్థానం ప్రకటించింది. ఈ నెల 8న తీర్పు వెలువరించింది. అందులో కరీముద్దీన్కు వ్యతిరేకముగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. అయినా తీర్పు తనకు అనుకూలముగా వచ్చిందని ముందే కరీముద్దీన్ ప్రకటించుకోవడం, దానిపైన సర్వోన్నత న్యాయస్థానం ఈ కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం జరిగింది.